రెడ్డి అనే వ్యక్తి నన్ను మాట్లాడండి ఒక్క నిమిషం ఈ దుమ్ముల్లో. నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన మత్స్యకారుల కోసం జువోదిన్ని ఫిషింగ్ హార్బర్ని మనకి ప్రసాదించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జువోదిన్ని ఫిషింగ్ హార్బర్ ఫౌండేషన్ స్టోన్ వేసి 1.5 సంవత్సరంలో దీన్ని కంప్లీట్ చేసి మత్స్యకారులకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి 70 ఎకరాలు ఫిషింగ్ హార్బర్ని డెవలప్ చేసి ఇస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల దాకా ఈ ఫిషింగ్ హార్బర్ గురించి పట్టించుకోకుండా ఏ విధంగా వదిలేసో గాలికి ప్రతి ఒక్కరికి ఇక్కడ డబ్బు ఏదైనా కార్యకలాపాలకి అవసరమైనటువంటి వాళ్ళు కోల్డ్ స్టోరేజెస్ కానీ, తర్వాత వచ్చేసేసి ఉన్నటువంటి డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ కానీ, మిగతా చిన్న మౌలిక వసతులు కూడా దీని గురించి ఆలోచన చేయలేదు. అయితే ఈ మధ్య నాకే ఆశ్చర్యం వేసింది, శాసనసభ్యుడు మాట్లాడాడు, మా హయాంలో ఫిషింగ్ హార్బర్ కట్టామని చెప్పి. ఎక్కడ కట్టాడో, దీనికి కాంట్రాక్టర్ ఎవరు, సబ్ కాంట్రాక్టర్ ఎవరు, ఏ సబ్ కాంట్రాక్టర్ దీనికి పనులు చేశాడు, ఏ ప్రభుత్వంలో ఆ సబ్ కాంట్రాక్టర్ దీనికి పనులు చేశాడు, ఏ ప్రభుత్వంలో ఆయన సబ్ కాంట్రాక్ట్ ఎక్కడ చేశాడు అనేటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి చంద్రబాబు నాయుడు లాగా క్రెడిట్ చోరీ అన్నట్టుగా పాపం ఈయన శాసనసభ్యుడు అయిన తర్వాత ఈయన మంజూరు చేయించి, ఈయన శంకుస్థాపన చేయించి, ఈయనే కట్టినట్టుగా మొన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిషింగ్ హార్బర్ కట్టామని చెప్పి కలెక్టరేట్లో కూర్చొని మాట్లాడాడు. సరే, అది వాళ్ళకి అలవాటు, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలవాటు అనేదానికన్నా అది ఒక రకమైనటువంటి జబ్బు, వ్యాధి. ఎవడు పని చేసినా మేము చేసామని చెప్పుకోవడం అనేటువంటిది ఒక వింత వ్యాధి. అది చంద్రబాబుకు ఉంది, చంద్రబాబు ద్వారా వీళ్ళందరూ కూడా సంక్రమించింది. అయితే ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇక్కడికి తీసుకొచ్చాడో దానిని ఈరోజు అర్ధాంతరంగా 289 కోట్లు వెచ్చించి తీసుకొస్తాయి. మత్స్యకారులకు సంబంధించి వచ్చినటువంటి విషయంలో ఆ రోజు జరిగిన తర్వాత మరలా దానికి సంబంధించి ఏదైతే మా డిమాండ్ ఉందో, మేము ఎక్కడా ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు, పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు, మీరు పరిశ్రమలు తీసుకురండి, ఇంకా బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలు మత్స్య ఎలా ఉంది తీర ప్రాంతం, ఎక్కడన్నా ఇంకో దగ్గర ఇంకొక హార్బర్ కట్టండి, వాళ్ళకి అక్కడ ఇవ్వండి. రేపు వాళ్ళు ఇక్కడ మా డిఫెన్స్ కార్యకలాపాలని చెప్పి ప్రయోగాలు నిర్వహిస్తే ఆ మత్స్య సంపదలో చేపలు చనిపోతే పాపం ఈ ప్రాంతం వాళ్ళ ప్రశ్నార్థకం అవుతుంది వాళ్ళ భవిష్యత్తు. అదేవిధంగా రేపు ఇక్కడికి రావాలంటే కుటుంబ సభ్యులు మొత్తం వచ్చి వెళ్ళేటువంటి దానిలో ఇప్పుడే మనం చూస్తున్నాం, అడుగు పెట్టాలంటే పోలీసు వచ్చి కూర్చుంటుంది. రేపు పోలీసులతో పాటు రక్షణకు సంబంధించినటువంటి మిలిటరీని కూడా ఇక్కడ దించారంటే ఆ కుటుంబాలు పోవాలంటే ఐడెంటిటీ కార్డు తీసుకువెళ్ళాలి. వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తే అది వినాలా. ఎన్ని గంటలకు రమ్మంటే అన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు పోమంటే అన్ని గంటలకు పోవాలి. వేటతో వాళ్ళకి సంబంధం ఉండదు, వాళ్ళ వ్యాపార కార్యకలాపాలకు అనుగుణంగా మత్స్యకారులు పనిచేయాలి. కాబట్టి అటువంటి దురదృష్టకరమైన పరిణామాలు సంభవిస్తాయి. కాబట్టి వాటిని నిరోధించాలనేటువంటి ఆలోచనతో ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఇచ్చినటువంటి ఆస్తి పక్షాన నిలబడి పోరాడాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా చలో జువ్వులేదనికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పిలుపునిచ్చాడు. అందరం వచ్చాం, అన్ని అష్ట కష్టాలు పడి ఆ రోజు ఆ సందర్శనని విజయవంతంగా పూర్తి చేసుకొని మత్స్యకారులకు ఒక నమ్మకం, భరోసా కల్పించడం జరిగింది. దానితో పాటు ఆ ఘటన మరిచిపోకముందే ఈ ప్రాంతానికి సంబంధించిన డైరెక్షన్లో మత్స్యకారుల ప్రాణాలకు తెగించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బోటు మత్స్యకారులే, పోలీసులు పట్టుకోలే, మత్స్యకారులు పట్టి
తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్తే కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, బోగోలు పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 2 ఎఫ్ఐఆర్లో బోట్ రిజిస్ట్రేషన్ నెంబర్లతో సహా కనుపరిచి ఇచ్చారయ్యా, ఇది 8 కిలోమీటర్ల లోపల వేట చేశారు, 500 మీటర్లలోనే వేట చేశారు, మన ప్రాంతానికి సంబంధించినటువంటి బోట్లకు మత్స్యకారులు కట్టుకున్నటువంటి వాళ్ళని తెంపేశారు, మన మత్స్య సంపదను దోచుకుపోయారని చెప్పి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఇద్దరు వేరువేరుగా ఇస్తే 2 కూడా కేసులు నమోదయ్యాయి. నమోదైన తర్వాత దానికి సంబంధించి అంటే ఆ ఆస్తి సీజ్ చేసి పోలీసుల పరం చేశారు. పోలీసుల పరం చేసినా ఎందుకో పాపం వీళ్ళ మీద నమ్మకంతో ఒకటి సెప్టెంబర్లో చేశారు, ఒకటి అక్టోబర్లో చేశారు. వాళ్ళ మీద నమ్మకంతో చందాలు వేసుకొని వాళ్ళు గస్తూ తిరిగారు. పాపం మత్స్యకారులు ఏమన్నా వీళ్ళు తీసుకెళ్ళిపోతారేమో రాత్రికి రాత్రి అని చెప్పి జాలర్లని మానవతా దృక్పథంతో విడిచిపెట్టారు. ఈరోజు లోకేష్ వస్తున్నాడని చెప్పి ఇప్పుడు పాపం ఆ కాపు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంది. సిఐ ఫోన్ చేసి లోకేష్ వస్తున్నాడు కాబట్టి బోట్లో కదిలించండి అన్నారు. ఆయన ఏమైనా సముద్ర మార్గంలో వచ్చాడా, ఆయన ఇక్కడికి ఏమైనా ఓడ ఎక్కొచ్చాడా, ఆయన వచ్చింది రోడ్డులో. కాబట్టి రోడ్లో వచ్చేవాడికి అక్కడ ఉన్నటువంటి ఓడల ఇబ్బంది ఏమో తెలియదు. ఆయన వచ్చాడు, జరిగింది. వచ్చిన వెంటనే దానికి సంబంధించి ఆ బోట్లు ఎందుకు తరలించారు, అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా. అయిన తర్వాత పేద ప్రజలకి అండగా గవర్నమెంట్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా విద్యా వైద్యంతో పాటు అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉండాలా, ప్రభుత్వ పరంగా ఉండే పేదలకి సామాన్యులకి అండగా ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడానికి కానీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి కానీ వారి చేతుల్లో కీలుబొమ్మల్లాగా ఈ ప్రభుత్వం మారిపోయేదానికి ఈరోజు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కదాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా మొదటి రోజు నుంచి కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాల మీద కానీ చెప్పినటువంటి అబద్ధాల మీద కానీ మోసాల మీద కానీ అలానే ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ సిస్టంలో ఉండేటువంటి వాటిని ప్రైవేట్ పరం చేసే క్రమంలో వాటన్నింటినీ కూడా అడ్డుకుంటూ వస్తూ ఉంది. ఇంతకుముందు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏకంగా తీసుకొని వచ్చి వాటిని పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కృషి వల్ల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పోరాడిన వల్ల మత్స్యకార కుటుంబాలకి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని అక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత స్థానిక ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి నా సోదరుడు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో జరిగేటువంటి అనేక సంఘటనలని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన స్పందించి మత్స్యకారులందరినీ స్వయంగా కలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి నేనున్నాను అనేటువంటి భరోసా కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతాన్ని సందర్శించాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా ఏప్రిల్ మొదటి వారంలో మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఆయన ముందస్తు కార్యక్రమాలు బట్టి 2 విషయాలు జరిగాయి. 2 మీద కూడా ఈరోజు అన్యాయం జరిగింది. మత్స్యకారులకు సంబంధించి ఈ ప్రభుత్వం చాలా ఇదిగా వ్యవహరిస్తుంది, అన్యాయంగా అక్రమంగా వ్యవహరిస్తుంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో ఆ ఫిషింగ్ హార్బర్ ఈరోజు మరలా చెప్తున్నా. మీరు మాట్లాడితే ఏం చెప్తున్నారంటే వీళ్ళు పారిశ్రామిక వ్యతిరేకం, మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకం కాదు, తమ చిలకొట్టులకు మాత్రమే మేము వ్యతిరేకం. అయ్యా మీరు మత్స్యకారులు పెట్టి తమ చిలకొట్టులు కొట్టబాకండి అని చెప్పి చంద్రబాబు కూడా ఆ చిలకొట్టులుగా వ్యతిరేకం తప్ప మేము మత్స్యకారులకి అనుకూలం, పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకం కాదు. కాబట్టి అది ఆలోచన చేసి ఈరోజు ఏదైతే మీరు ఇచ్చారో దీని జోలికి రాబాకండి, దీన్ని వదిలేయండి, మీ అకౌంట్లో ఏదన్నా ఉంటే మీ లావాదేవీలు మిగతా దగ్గర చూసుకోండి, మత్స్యకారులను బలి చేయబాకండి అని చెప్పి మా విన్నపం, మా విజ్ఞప్తి. కాబట్టి తప్పనిసరిగా దానికోసం పోరాడతాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి జరిగినటువంటి సంఘటనల మీద ఆరా తీస్తున్నాడు. ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది రాజకీయాలకి పార్టీలకు అతీతంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడంటే ఈ ప్రభుత్వం ఈ పాలనలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, మొన్న వచ్చినటువంటి ఆయన కొల్లు రవీంద్ర గారి దగ్గర నుంచి మంత్రులు, ఐజీలు అందరూ వచ్చినారనుకుంటే నేను అనుకున్నా నేరుగా వీళ్ళు వెళ్ళిపోతారేమో పుదుచ్చేరికి, అక్కడికి తమిళనాడుకు పోయి నేరుగా వాళ్ళని పట్టుకొచ్చేస్తారేమో అనుకున్నా. ఏమిలే చేతులు ఎత్తే వెళ్ళిపోయారు. ఇంకా తరగని చూసుకున్నాను. ఎవడో చెప్తే నాకు నవ్వు వచ్చింది. నేను కూడా చెప్పాను మీడియాలో, ఎవడో ఇంటికి వచ్చి దొంగతనం చేస్తుంటే కాపాడే విధంగా ఈ తీగ ప్రాంతంలో బోట్లు కూడా చెన్నై నుంచి, పాండిచేరి నుంచి ఇక్కడ వేటకి వచ్చి మన ప్రాంతంలో మన మత్స్యకారుని ఇబ్బంది పెడుతూ వాగు ఇవన్నీ కూడా తెంపేసి ఇబ్బంది పెడుతూ ఏ విధంగా విధ్వంసం చేస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. దాని మీద గతంలో కూడా తమిళనాడు ప్రభుత్వంతో
మన మినిస్టర్స్ కూడా మాట్లాడటం జరిగింది. ఈరోజు మత్స్యకారు అంతా కూడా వాగని ఇక్కడ కానియకుండా చేయాలని చెప్పి వాళ్ళకి సంబంధించిన బోర్డు 4 పట్టుకొని ఒక 4 నెలల నుంచి ఇక్కడ పెట్టి ఇక్కడ వాగు కాపుగా కోసం వాగు అమౌంట్ చేసుకొని ఈ గ్రామ ప్రజలంతా కూడా ఈ తీగ ప్రాంతంలో ఉన్న 140 గ్రామాల ప్రజలంతా కూడా ఇక్కడ గస్తీ పెట్టుకుంటే దానికి సంబంధించిన కీస్ కావచ్చు, బోటుకి సంబంధించిన తాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే ఈరోజు కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా కూడా తమిళనాడు ప్రభుత్వంతో కుమ్ముక్కై ఈరోజు ఆ బోట్స్ని లోకేష్ గారు ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత వదిలేయటం నిజంగా చాలా దారుణం. దీని మీద గోవర్ధన్ అన్న ఆ రోజు అడగటం జరిగింది. ఆ బోట్స్ని ఏవైతే ఇక్కడి నుంచి తీసుకొని పోయారో వితౌట్ పర్మిషన్, దాని మీద ఎఫ్ఐఆర్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాటిని తీసుకొని పోయి వాటన్నింటినీ కూడా మళ్ళీ స్వాధీనం చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలని మా యొక్క మనం. అంటే ఏదైనా దొంగతనం జరిగితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఇతర రాష్ట్రాలుగా ఉంటే పోయేసి పర్మిషన్ తీసుకొని వాటిని ఎత్తుకొచ్చి ఇక్కడ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. కానీ అటువంటిది చేయకుండా ఈరోజు మళ్ళీ పోలీసు